नहीं है तो वो लोग से कंटेक्ट करके उनके प्रॉब्लम को पूरा सॉल्व करे। तो अपने डीएल वालों को भी मैं रिक्वेस्ट कर रहा हूँ, उन्हें खाना सदमी है उसका अपन साथ ही है तो अपना बोलिए। ये एक बार मैं बोल रहा हूँ डिपार्टमेंट में आने के बाद एक बार रिटायरमेंट होना जरूरी है। हर कोई ये नहीं सोचना कि आज मैं रिटायरमेंट नहीं होगा, सर्विस में बोलता फगत नहीं करना। अपना अंजलि रेड्डी साहब क्योंकि पहले नए मालूम आ गए थे, अभी बोल रहे थे मेरे को सेक्शन वाले अभी बोले हमारा वराप्रसाद को बोलना था, बल्कि मैं बोला बोल दो वराप्रसाद को नहीं बोले क्या है कि अपना कमिटमेंट जो अपना है ना मिलने का वो पक्का होना। डी గారికి కృతజ్ఞతలు చెప్పాలి। ఎందుకంటే మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి, ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు। చేయలేదు, కలిసి పనిచేయాలంటే, కానీ కలిసి పనిచేసిన వాళ్ళు గణేష్, లక్ష్మయ్య, ఇంకా మిత్రులు వీళ్ళందరూ చెప్పినట్టు నిజంగా నేను ఇంత మునీరు నిజంగా ఇంతనా అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది। लास्ट में 9 घंटे हमारा सेक्शन था, जब से जो है हम लोग उस ग्रेड में हम लोग जो है मेन पर्सन काम करते थे। और उस ग्रेड में ऐसा था, जैसा कि आपको मैं बताना चाह रहा हूँ, वो डायरेक्शन स्टाफ ही करता था, करते थे फिलवेट और ब्रेक डाउन जो भी है सीटीटी और डिस्ट्रीब्यूशन मिलकर करते थे ऐसे। और ग्लोव्स ये सारी चीजें लेके जाना, लाइन जब ट्रांसफार्मर पर जाकर क्या फॉल्ट है फर्स्ट ये देखना, एचई फीस किस लिए गया, पेटी फीस किस लिए गया, और अपने जो है रिटर्न सप्लाई क्यों आ रही, फेस टू फेस हुआ, अर्थिंग सही है नहीं है, ये सारी चीजें देखते हुए काम ఈనాటి సన్మాన గ్రహీత మొహమ్మద్ మునీర్, వేదికను నిర్వహించిన డివిజన్ ప్రెసిడెంట్, రీజనల్ ప్రెసిడెంట్, రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మరియు స్టాఫ్ అందరికీ నుంచి బాగున్నారు। 35 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అవుతున్న మునీర్ని వాట్సాప్ చేయాల్సింది। ఎందుకంటే అందరం నేను 33 ఇయర్స్ నాది సర్వీస్ ఉంటుంది, నేను 38 ఇయర్స్ ఉన్నా కూడా 38 ఇయర్స్ రిటైర్ అవుతున్నప్పుడు లేడు। ఆ ఏజ్ కానీ ఆ డైనమిక్ కానీ ఒకటి చెప్పాలంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో కాచిగూడ సెక్షన్ ఒక్క ట్రాన్స్పోర్ట్ ఫీ కాదు, దాని బాధ్యత అంత రెస్పాన్సిబిలిటీ కానీ దాని అచీవ్మెంట్ కానీ అంత క్రెడిట్ గోస్ టు మునీర్గా ఉంటుంది। ఈవెన్ నేను ఈ షిఫ్ట్ మేడీలో కూడా బర్కత్పూర్లో ఎక్కువ సీట్లు చూస్తే కానీ కాచి కూడా ఎక్కువ సీట్లు అసలు ఏది అవ్వాలి అంటే అంత ఇదిగా మెయింటైన్ చేస్తాడు। అంటే మాకెందుకు బాధ అనిపించింది అంటే 7 గారైనా వస్తే సభ అనేది సజావు అందం వచ్చింది। చాలా థ్యాంక్ యూ సార్, వచ్చి మీ అభిప్రాయం వెలుగుచ్చినందుకు। ఇప్పుడు మన ఓకే సార్, ఓకే ఇది పేపర్కి ఇదే వేయాల్సి ఉంటుంది। ఇక్కడ సార్ అట్లా పట్టుకొని సార్ ఒకసారి ఓకే సార్, థ్యాంక్ యూ।
अमीर भाई को बाद में पीनेंगे, पहले आप लोग का ताउन रहा, बहुत बहुत शुक्रिया। आप लोग के लिए आप लोग का ताउन रहा, అశోక్ సుధాకర్ వాళ్ళ పండుగ అశోక్ సుధాకర్ ఫోటోగ్రాఫర్ ఎవరు లేదు है अभी फ्रेम में अभी अभी ग्रुप फोटो ग्रुप पेपर में डालने के लिए है ये ठहरे ओके सर ओके सर फुल नेम मोहम्मद रशीद उद्दीन लड़के भेजते सर आप మా డివిజన్లో కాచిగూడ సెక్షన్లో మ్యూజిక్ 38 ఇయర్స్ సర్వీస్ చేసి బతికారు. సో ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్లో ఆయన చేసిన 38 ఇయర్స్లో ఏం చేసి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఆయన పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. ఆయన టోటల్గా సెక్షన్ మెయింటెనెన్స్ ఫ్రీ చేశారు. సో ఆ లాస్ట్ 1 ఇయర్ ఫ్రీ మెయింటెనెన్స్ ఇంత సమ్మర్లో ఫీజెస్ కానీ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ కానీ అసలు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సెక్షన్ నేను నా పీరియడ్ 2 ఇయర్స్లో ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్. సార్ సార్ ఏ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు సార్ అందరూ సెక్షన్ తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది. దాంట్లో అజామాబాద్ డివిజన్ సెంట్రల్ సర్కిల్లో అజామాబాద్ డివిజన్లో కాచిగూడ సెక్షన్లో ఫోర్మెన్గా 38 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్. 38 ఇయర్ ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు రిటైర్ అయ్యారు. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ ఓకే థ్యాంక్ యూ కొంచెం వెలుగు వస్తలేదు సార్ అసలు. ఏ పర్లేదు బాగానే వస్తుంది క్యాబ్ దియాను ఇట్లా మామూలుగా పెట్టు ఇట్లా. मेरा मैं जो है डिपार्टमेंट में ज्वाइन हुआ हूँ 8 अगस्त 1986। रिटायरमेंट आज जो है 30 जून को संडे रहने की वजह से आज ये रिटायरमेंट प्रोग्राम 1 जुलाई को मुनक़िद किया गया है और हमारे पूरे स्टाफ ने कोऑपरेट किया है रिटायरमेंट के लिए। हमारे डीन कमल कुमार साहब, एडी श्रीनिवास साहब, ए अंजन साहब, मैडम सब इंजीनियर शंकर कुमारी मैडम, संतोषी मैडम, संतोषी कुमारी मैडम सब इंजीनियर ये सब कोऑपरेट किए। श्रीनिवास साहब लाइन इंस्पेक्टर, उन्होंने बहुत कोऑपरेट किया है हमारे लाइनमैन्स, लाइन इंस्पेक्टर्स, आर्टिशियंस ये पूरे कोऑपरेट किए हैं। और मैं इनके लिए जब भी दस्तियाब था काम करता था, सुबह जब ऑफिस को आता था, ऑफिस को आने के बाद एफओसी में क्या कंप्लेंट है पहले वो कंप्लेंट देखता था। कंप्लेंट देखने के बाद 2 आर्टिशियंस यादगिरी रामादास और हमारे चंदर को लेकर फील्ड पर जाते थे। फील्ड पर जाने के बाद क्या ट्रांसफार्मर प्रॉब्लम है, एलटी ब्रेकडाउन है, एलटी स्लैक है, अर्थिंग है, क्या है, ये लोग को लेके सेफ्टी इक्विपमेंट लेकर अर्थ रॉड, हेलमेट, ग्लोव्स जाने से पहले ट्रांसफार्मर को चेक करता था क्या फॉल्ट है। उसके बाद ये लोग को डिस्चार्ज कराने के बाद अर्थ रॉड डालने के बाद काम क्या करता था। इसी तरह से मेरा सारे स्टाफ से गुजारिश ये है जब भी फील्ड पर काम पर जाएं फर्स्ट ट्रांसफार्मर करने क्या फॉल्ट है वो चेक करें। सर जुमला आपकी कितने साल सर्विस रही और डिपार्टमेंट का आपसे कैसा रहा कॉपरेशन? हाँ, मेरी जुमला सर्विस जो है 37 ईयर्स 8 मंथ इस डिपार्टमेंट में मेरी सर्विस हुई है। मैं जैन हेल्पर पे हुआ और फोरमैन ग्रेड 1 पे मैं रिटायर हो रहा हूँ। और मैं जो है डिपार्टमेंट से कोऑपरेट रहा, हमारे इंजीनियर्स, हमारा स्टाफ मेरे साथ बहुत अच्छा कोऑपरेट किया है।
मैं डिपार्टमेंट का शुक्रगुजार हूँ। सर अभी सर आपके काम की काफी तारीफ करे सर, आपके परफॉर्मेंस की बहुत पसंद करे आपको। आप कैसा महसूस करें, उतनी बड़ी शख्सियत आपके काम को पसंद करे? हमारे जी साहब जो हमारे काम की जो सताइश किए हैं जी, मैं फील्ड पर वैसा काम करता था जैसे कि जो है कोई एलटी ब्रेकडाउन रहने दो या एसटी ब्रेकडाउन रहने दो या ट्रांसफार्मर का कुछ मेंटेनेंस रहने दो, वो साहब लोग खुद देखे हैं कि मैं काम किस तरह से करा सकता हूँ। साहब लोग भी जो है सर्टिफाई होने के बाद साहब जो है सताइश किए हैं। मैं साहब का शुक्रगुजार हूँ और सारे स्टाफ का शुक्रगुजार हूँ। सर आपके फैमिली मेंबर्स के बारे में? मेरे फैमिली मेंबर्स में मेरी मदर और मेरे जो है मिसेस और मेरे भाई है, वो भी मेरे साथ बहुत अच्छा कोऑपरेट किए हैं। ये रिटायरमेंट पर वो भी हैप्पी हैं सब। मैं आप सबका शुक्रगुजार हूँ। थैंक यू सर।